నల్గొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి మడిపల్లి రహదారి 13 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ నినిగాల వెంకట్రామరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రహదారి అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం పంజాబ్ లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కంస్య పథకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన ఎల్కతుర్తి మండలానికి చెందిన యువ బాక్సర్ ఎండి అమ్రిన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ శాల్వాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దామెర గ్రామానికి చెందిన యువకులు ఎస్బీఐ బ్యాంక్ సమీపం నుంచి ఎల్కతుర్తి సర్కిల్ మీదుగా దామెరకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి రహదారిని పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునిగడప లావణ్య శేషు, ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గోలి రాజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు, డైరెక్టర్లు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూములకు సంబంధించినటువంటి ధర కూడా పెరిగి కొంత వాల్యూ పెరుగుతుంది అనేటువంటి అంశంతో చౌరస్తా తర్వాత ఒక పెద్ద ప్రధాన అచీవ్మెంట్. దీంతో పాటు ఇక్కడ పోర్ట్ వస్తూ ఉంది, సబ్స్టేషన్ వస్తూ ఉంది, ఎంఆర్ఓ సెంటర్ అవుతూ ఉంది. ఈ విధంగా మార్కెట్ కమిటీ కూడా పైసలు మార్కెట్ కమిటీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఎల్కతుర్తి అభివృద్ధికి మరి ముందుంటుంది అనేటువంటి మాట మనం చేస్తూ ఈ రోడ్డుకు సంబంధించి ప్రత్యేకంగా నేను చైర్మన్ గారిని, అదేవిధంగా ఎండీగా కూడా వైస్ చైర్మన్గా రాజ్ బాజ్పా గారు, అజిత్ రెడ్డి గారు ఎప్పుడు నేను ఒక 100 సార్లు మాట్లాడండి రోడ్డు. కాబట్టి ఈ రోడ్డు అనేది ఈ ప్రాంతం అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్యారలల్ రోడ్డు కంటే కూడా ఇది పర్మనెంట్గా ఉంటుంది ఈ ప్రాంతం అందరికీ అనేటువంటి దాని మీద నేను ఈ రోడ్డు తీసుకున్నాం. రోడ్డుకు సంబంధించి కొంతేదో ల్యాండ్ అందరికీ కట్టే వాళ్ళు అన్నారంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ సంజావతం చేసుకొని సర్పంచ్ గారు కూడా దగ్గర ఈ రోడ్డు మీకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అందరూ సహకరించారు. అందరూ కూడా ఈ రోడ్డుకు సంబంధించిన విషయంలో కూడా మరి మా మార్కెట్ చైర్మన్ సంతాజీ గారు, మా ఇంద్రసేన్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, అశోక్ రెడ్డి గారు, శ్రీధర్రావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరు పెద్దలు కూడా ఈ రోడ్డు కావాలనే ఆలోచనతో ఎప్పుడు నన్ను నిరంతరం ఫాలో చేస్తుంటుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా ఈ మండలంలో ఈజీఎస్ పనులల్లో కొన్ని ఎల్కతుర్తికి సంబంధించి నాయకుడు శ్రీనివాసూరులోనే 15 లక్షలు దిగాలి, ఇక్కడ ఒక 15 లక్షలు దిగాలి. నేను కొట్లాడతాను ఇప్పుడు అశోక్ రెడ్డి అక్కడ ఒక 25 లక్షల పనులు కావాలి. ఇవన్నీ పనులు పెట్టి అందరూ తొందరగా పనులు చేసుకుంటే మేము మళ్ళీ ఒకసారి 12 గడానికి ఇస్తాను. అది పనులు చెబితే ఆ గ్రామాల్లో బ్లాక్ పెట్టారు. శాంక్షన్ వన్ ఐకార్ క్యాంప్ అయితే శాండ్ ప్రాబ్లం ఉంటుంది. శాండ్ ప్రాబ్లం బ్రదర్ ఒక వైట్ తీసుకుందాం. వెనక రండి అందరూ. బ్రదర్ అందరు ఒకసారి రండి. పాప దగ్గర ఉన్నా పాప దగ్గర కనిపించే నా సెల్ ఫోను ఆ పాప సైడ్ సైడ్ సార్ సర్పంచ్ సాబ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ అర్థం కాకుండా సైడ్